మిస్టర్ తెనాలి రాముడు. మీది తెనాలా? మీకు దేన్ని చూసినా భయం అని చెప్పారే, చెప్పండి మీకు దేన్ని చూస్తే భయం? ఆర్ యూ కంఫర్టబుల్? కమ్ ఆన్. ఓకే, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఏ భాషలోనైనా మాట్లాడండి. ఐ నో 5 లాంగ్వేజెస్. చెప్పండి, ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? తెలుగు. ఓకే, చెప్పండి మీకు ఏదంటే భయం. ధైర్యం కోసం పెట్టుకున్నారా? దట్స్ గుడ్. అంతా శివమయం అని పెద్దలు అంటారు. నాకు అంతా భయమయం. ఏం భయం? సారీ అయ్యా, కాలం తీరిన వాళ్ళు కాలం చేస్తారని కాలజ్ఞానం చెప్తోంది. కాలం చేసే కాలం వస్తే కాలు విరుగుతుందేమోనని భయం నాకు. కవిత భయం అండి, కథ భయం అండి, భీముడి కథ నా భయం అండి, రాముడి కథ నా భయం అండి. వినను భయం, చూడను భయం. తలుపు భయం అండి, తీసి తీయని తలుపు భయం, మూసి మూయని తలుపు భయం, పూర్తిగా వేసిన తలుపు భయం, బార్లా తెరిచి ఉంచిన తలుపు అన్న భయం, కిటికీ చూసినా సరే నిజంగా చచ్చే భయం అండి. నీడ భయం అండి, గోడ భయం అండి, గూడు భయం అండి, పేడ భయం అండి, బంతిని చూసిన భయం అండి, ముద్ద బంతిని చూసినా భయం అండి, అది పెట్టుకున్న పూ బంతిని చూసినా భయం అండి, నక్క కుక్క పులి పిల్లి పిల్లి తినే ఎలుకన్నా భయం అండి, చుట్టూ విరబోసుకున్నట్టున్న చెట్టన్నా చెట్టు కిందన్న పుట్టన్నా భయం అండి, పుట్టలో ఉన్న పాములు తేళ్లు పట్టపగలే కరుస్తాయేమోనని భయం అండి. థ్యాంక్స్. ఏకాంతలు చూసినా భయం అండి, ఏకాంతం అన్న భయం అండి, నీళ్ల భయం, చేప భయం, ఈ నల్లి భయం, బల్లి భయం, దుమ్ము భయం, తుమ్ము భయం, రాత్రి భయం, పగలు భయం, నీళ్ళన్న భయం, నిప్పన్న భయం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఇంగ్లీష్ అన్న భయమేనండి. జీనోఫోబియా, యారోఫోబియా, జూఫోబియా, ఆఫియోఫోబియా, ఓరింతోఫోబియా, హిమోఫోబియా, జఫైరోఫోబియా, టాఫోఫోబియా, హక్రోఫోబియా, గ్లాసోఫోబియా, ఇంకా బోల్డ్ ఫోబియా ఇంగ్లీష్లో ఉంటాయంటారు. అన్ని ఫోబియాలు నీకుండి చచ్చాయిరా, ఆ దేవుడు తప్ప ఇంకెవరు నేను కాపాడలేరని డాక్టర్ పంచభూతం నన్ను గుడికెళ్ళమని చెప్పారండి. అక్కడికెళ్తే దీప భయం, ధూప భయం, తీర్థ భయం, ప్రసాద భయం, మంత్ర భయం, తంత్ర భయం, పైన వేలాడే గంటన్న భయం, హోమంలో వచ్చే మంటన్న భయం, కొట్టేవాళ్ళని తిట్టను భయం, తిట్టేవాళ్ళని కొట్టను భయం, కడవ భయం, పడవ భయం, చీకటి భయం, వెలుగు భయం, కొత్తవి ఏమన్నా చూస్తే భయం, పాతవి తలుచుకు పడుకున్న భయం, యోగ భయం, రోగ భయం, వేగ భయం, రాగ భయం, పోను భయం, రాను భయం, బతుకు భయం, చావుకు భయం. ఇంతసేపు ఇలా అరుస్తుంటే గొంతు ఎండిపోతుందేమోనని దాహ భయం. కాస్త నిలుస్తారా? లేదు, ఇదే తాగుతాను. డాక్టర్ గారు ఎంగిలి కూడా మందే కదా. ఏంటిలా గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నారు? మింగి 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 చెప్పండి. అంటే ఎప్పుడు కాదండి, నా గురించి చెప్పేటప్పుడు అలా మాట్లాడతాను. నేను మాట్లాడుతుంటే వినే వాళ్ళకి భయం వేస్తుంది. ఏమన్నారు? అంటే డాక్టర్లు కదా, మీరు భయపడరు అనుకోండి. డాక్టర్లు అంటే దైవంతో సమానం. సుబ్రహ్మణ్య, ఈ పిల్లాడు ఏం కొట్టినా 4లే. బౌండరీ బాయ్ అని పేరు పెట్టాలి. నన్నేమంటా? నువ్వు తీసిన రన్స్ లెక్క పెడితే సెంచరీ గర్ల్ అని పెట్టొచ్చు. జాగ్రత్త పడతావు డాక్టర్. క్లాస్ గా శిక్షణ కొట్టాడు, క్లాస్ బద్దలు కొట్టాడు. ఏమండి బాల్ ఇవ్వండి. అయ్యో, అది బత్తాయి పండు అనుకున్నారా ఏమిటి? బాల్ అని తెలిసే విరిచేశాను. ఆడించాలు, కూర్చో. అది కూర్చో. అన్నయ్య బాల్. నీకు స్పెషల్ గా చెప్పాలా? కూర్చో. అది నేను కూర్చో. ఏంటండి ఇది? మ్యాంగో జ్యూస్ తింటావా? డాక్టర్ డాక్టర్ నాకు నాకు అంకుల్ క్యాచ్. వావ్, ఏ అంకుల్ క్యాచ్. ఏం బుక్ జానకి ఒంటరిగా చదువుతున్నావు? అంత నచ్చిందా? లవ్ ఇస్ బ్యూటిఫుల్. అందరు చూస్తున్నారు. రావే. వేనా? సరే, వై వౌ వం వా. తీసుకెళ్దామండి గొడుగు. ఇది గొడుగే కదా. భలే దానివి. అబ్బా, నెమ్మదిగా. నేను తీసుకొచ్చిన అల్లుడికి ఇప్పుడే రొమాన్స్ వచ్చింది. వాళ్ళలో వాళ్ళు లవ్ గివ్ బ్యూటిఫుల్ అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనం అక్కడ కూర్చుంటే వాళ్ళకి ఏమైనా మూడ్ వస్తుందా? ఓ, ఎలా ఉంది? ఏంటి తెనాల్లాగా నవ్వుతున్నారు? అవు, ఎప్పుడు వాడుతూనే కలిపి తిరుగుతున్నానా, వాళ్ళలాగా వచ్చేస్తుంది. చేంజ్ చేసి చూస్తా. నాకు భయం వేస్తుంది. భయపడకు, నాతో. ఇప్పుడు ఏం కనబడుతోందిరా? మీరు జిప్పేసుకోవడం కనబడుతోంది. కొంచెం అక్కడ చూడరా. డాక్టర్ కైలాష్ అతని భార్య ఒక పక్క లవ్ చేసుకుంటున్నారు, ఆ. మరో పక్క కైలాష్ చెల్లెలు ఆ బండ వెధవ లవ్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి తెనాలి కదా లవ్ చేసింది. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందు, ఇప్పుడు పార్టీ మార్చింది. అంకుల్ రెడీ. ఏం బాబు, ఈ ఏరియా ఆపిల్స్ ఎప్పుడైనా తిన్నావా? చిచ్చి, ఈ ఏరియాలో యాప్లే. అయ్యో, సూపర్ గా ఉంటాయి. నిజమా? కాశ్మీర్ ఆపిల్స్ లాగా. చెల్లెలు చోటు మారింది,
పిల్లలకి ఏదో కోసి ఇస్తుంది. ఆ పిల్లలు బండ విధవకి యాపిల్స్ ఇస్తున్నారు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను- వాటర్ ఫాల్స్ క్యారియన్. ఏ పెద్ద ఆపిల్ నాకు అన్ని మీరే తినేయకూడదు. బాబు జానకి ఎక్కడా? జానకి ఆపిల్స్ కోసి పంపిస్తూనే ఉంది. ఎవరితో? ముందు పిల్లలతో పంపించింది, ఇప్పుడు తెనాలతో పంపిస్తానని వెళ్ళింది. ఆపిల్, ఆడమ్, ఈవ్. అది కదా. ఓ రాను రాను ఆ తెనాలి రాముడు అవుతున్నాడు, నేను తెనాలి రావణుడు అవుతున్నావు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో, రా వెతుకుదాం. మధ్యలో ఈ గొడుగు ఒకటి పడక. గుడి ఎందుకు పారేసినట్టు? ఇప్పుడు వర్షం వస్తుంది. అవును, నువ్వు పెద్ద జోసుడివి, చెప్పగానే వచ్చేస్తుంది పద. జంతికలు. ఓ ఎప్పుడు తిండి గోలే. జంతికలు తింటాం కాదు, జబర్దస్తిగా నడవాలి. ఓ జరగండి. తిండిపోదు బండరాముడు. అక్కడ పెట్టరా, బాంతి వచ్చేలా ఉంది. అన్నయ్య, అసలు ఇలాంటి ధైర్యవంతుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు తెలుసా. సుమారు 10 మంది రౌడీలు చుట్టూ నుంచున్నారు. ఎలా ఫైట్ చేశాడనుకుంటున్నావు? ఇతను నిజంగా తెనాలి కాదు, బ్రూస్లీ. బ్రూస్లీ కాదు, ప్రాక్టికల్లీ. ఏంటది? మీరేగా చెప్పారు వైజాగ్లో ప్రాక్టికల్ ట్రీట్మెంట్ అని. అందుకే నా బుట్టలో ఎలుకను వేశారు. ఏంటి బొట్టలో ఎలికి నేనేసాను? ఓ ఈ నాటకాలే కదా వద్దనేది. పుట్టలో ఎలుకను వేసి నాకు ధైర్యం తెప్పించడానికి ప్రాక్టికల్ ట్రీట్మెంట్. ప్రాక్టికల్లీ వాట్? సరే కాదు, మెడికల్లీ. చచ్చా, రియల్లీ. ఇది ట్రీట్మెంటా? నాన్ సెన్స్. నాది నాన్ సెన్స్, మీది 6 సెన్స్. ఓ జనాలి కోసం ఊరంతా వెతికామే, అక్కడ చూడు. ఏమీ కనిపించడం లేదు. ఏం బైనాకులర్ ఇది? వైపర్ ఉన్నది కొనొచ్చుగా. మీదేం పోయింది? హెడ్ లైట్, స్టీరింగ్, హార్న్ అన్ని కొనమంటావు. అది బైనాక్యులర్ రా కొత్తాం. బ్రూస్లీ టర్న్. కరెక్ట్ గా ఉంది. ఇదిగో తీసుకో. నాకండి? అవును, నన్ను కాపాడడం వల్లే కదా నీ డ్రెస్ నీళ్ళలో కొట్టుకుపోయింది. ఇవన్నీ నా డ్రెస్సులమ్మా. ఏమండి ఇవ్వండి, మీకు ఎన్ని డ్రెస్సులున్నాయి? అందులో సగం ఎలుకలు కొట్టేసి వేస్ట్ అయిపోయాయి. ఎలిక రాను రాను ఇంట్లో ఎలిక గోల ఎక్కువైపోతుంది. రా 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 రా. డాక్టర్, కైలాష్ అంజలిని బయటికి తీసుకొస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? వైజాగ్. అయ్యో వైజాగా? దారులు, కొండలు, హెయిర్ పిన్ బండులు, నాకు భయం వేస్తుంది డాక్టర్. ఓకే, మధురై వరకు నిన్ను నా కారులోనే మెల్లిగా తీసుకెళ్తాను రా. మధురైక? మధురైకి కూడా భయమా? అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలియదండి. ఏంటన్నయ్య, వర్షం పడుతుంది కదా, రేపు పొద్దున వెళ్తాడులే. నాకు వర్షం అంటే మెరుపులన్నా కూడా భయమే. వానలో తడిస్తే జలుబు చేస్తుంది, జలుబు చేస్తే జ్వరం వస్తుంది, జ్వరం వస్తే ముక్కులో. ఓకే, అది వచ్చినప్పుడు చూసుకోవచ్చు, నువ్వు ఇక్కడే ఉండు. నీకు ఒకసారి చెప్తే అర్థమవుదా? నేను గాలానికి చిక్కుకున్న చేపలు అయిపోయానండి, మీరు హుక్కేసి మరీ లాగుతున్నారు. ఓ ఐఎమ్ సారీ, నువ్వు అక్కడే ఉండు. కొంచెం అలా దూరం కానివ్వండి. అటువైపు పట్టుకో. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? చెట్టును కోసి పడేస్తే కైలాష్ రోడ్డు క్రాస్ చేయడం ఇంపాసిబుల్. సూపర్ ఐడియా. ఇక మీదట ఎంత వర్షం పడినా నువ్వు తడవు, ఓకే? ఇంతవరకు మీరు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు. మెనీ మెనీ. దాంతో ఏంటి రహస్యాలు మాట్లాడుతున్నావు? గొంతు బిగుసుకుంది. అందుకే ఈ అవస్థ. నేను వెళ్ళొస్తానండి. దా, 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 బయట దా, వర్షం. దా, దా. అతను భయపడుతున్నాడు, వర్షం పడుతుంది, 2 రోజులు ఆగి వెళ్తాడులేండి. ఏంటి వర్షం తగ్గడానికి 2 రోజులు పడుతుందా? కొన్ని వర్షం తగ్గకి తీసుకెళ్ళన్నయ్య. తెలుసమ్మా, ఐ నో అబౌట్ మై పేషెంట్. మీరందరూ లోపలికి వెళ్ళండి. తెనాలి కూర్చో. ఇక్కడ కాదయ్యా, బండిలో. ఒక సైకాట్రిస్ట్ చేసే పని అయితే. కోతలు కొయ్యకు. ఎలా వద్దా? నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను, జానకి కిసిపోతున్నాడు. పోరా పోరా. ఎక్కావా? వస్తాను. పీడ వదిలేండి. అయిపోయాం. డాక్టర్, బండి ఆగింది, రండి. ఇప్పుడు దీన్ని కోసి ఎవరిని తినేస్తావురా? ఇప్పుడు ఎందుకు అరిచావు? భయం మొదలైందా? వదిలి గారి దగ్గర శూలం ఇచ్చేసానండి. ఆపద్ బాంధవుడైన సుబ్రహ్మణ్య స్వామి శూలం. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తానండి. ఇక్కడే ఉండు, నేను తీసుకురామని చెప్తా. ఉండు. జలజా, ఏంటండి? ఆ తెనాలి తాలూకు ఏంటది? ఆపద్ బాంధవుడైన సుబ్రహ్మణ్య స్వామి. ఆ తెనాలి సోలం అక్కడ ఉంటుంది, తీసుకురా. 1 మినిట్. వదిన గారిని పాప ఎందుకు పిలుస్తున్నానండి? దారంతా తడిగా ఉంది, కాలు జారితే. జారదు. ఒకవేళ జారితే? నా భార్య కాల్ జారదని నాకు తెలుసు. నీ సోలం ఇప్పుడే తెస్తుంది, నువ్వు ఉండు. అయ్యో, వదిన గారు పడిపోయారు. నేను చెప్తే విన్నారా? ఏయ్, ఏయ్, ఏయ్. చూసి వచ్చి అయ్యో! ఏంటి ఇంకొక అయ్యో? పైగా ఈడొకటి వెళ్ళాడు. రేయ్, చెట్టు పడిపోతుంది, పక్కకు వచ్చారా? పక్కకు వచ్చేయ్. ఏయ్! రేయ్, నువ్వెక్కడికి? కాపాలని కాపాడద్దా? కాపాలి కాదురా, తెనాలి. వాడిని కాపాడడానికి వెళ్తే మనం దొరికిపోతాను. ఉండు. అయ్యో, కొంప మునిగిందే. ఏయ్, ఇదిగో లేపోయా. పట్టు. ఎత్తలేడు. అయ్యో పట్టవయ్యా.
ఏంటి తినాలి ఇది? పడేటప్పుడు కొంచెం దూరంగా పడచ్చుగా. నా చేతిలో ఏముంది డాక్టర్? నా కుటుంబమే ఉంది కదా. అంతా సుబ్రహ్మణ్య స్వామి దయ. ఆయనే ఎత్తుతాడు. అయ్యయ్యో. ఓ. ఎందుకమ్మా నవ్వుతున్నావు? చక్కిలి ఇంతలు పెడుతున్నాయని. పట్టవయ్యా లేపు. ఇదే పట్టు డాక్టర్. పట్టు. స్వామి తెనాలి చేసే గోలకి కైలాస్ ఎంత టెన్షన్ పడుతున్నాడో చూడు. లేపు. వల్లీ దేవసేన సమేత బాంధవ సుబ్రహ్మణ్య. సుబ్రహ్మణ్య భగవంతుడా. ఒక తైలు రాయడానికి ఎందుకింత మంది, ఎందుకింత గొడవ? ఏం చేయమంటారండి? పాపం తెనాలి తైలం చూసినా భయపడుతున్నాడు. తైలం అంటే భయం లేదు, నొప్పి అంటేనే భయం నాకు. వైజాగ్ వరకు బస్సులో వెళ్తే నొప్పి ఎక్కువ అవుతుందేమోనని భయంగా ఉందండి. దిగులు పడదు తెనాలి. ఈ నొప్పి తగ్గేంత వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. మీరుండొచ్చని చెప్పారు కానీ డాక్టర్ గారు ఉండొద్దని చెప్పారే. అన్నయ్య ఓకే అనొచ్చు కదా. ఉండమని చెప్పింది కదా, ఇంకా ఏంటి ఓకేనా అన్నా అని? ఇంట్లో నేను మొగుడు అది మొగుడు అడిగి చెప్పు. అయ్యో డాడీ మొగుడని స్కూల్లో చెప్పేశానే. ఎవరమ్మా మొగుడు? ఎవరు మొగుడైతే ఏంటి? మొగుడికి హక్కు ఉంటుందా? పెళ్ళానికి కూడా హక్కు ఉంటుంది. చెప్పు. దేనికి హక్కులు ఉండాలో దానికే ఉండాలని చెప్పు. అదేంటో ఒక లిస్ట్ రాసిమని చెప్పు. అమ్మా డాడీ నువ్వు డైరెక్ట్ గా మాట్లాడుకోరా? డాడీ నీతో కాగొట్టారా? అవును, ఈ ఇంట్లో కాగొట్టడానికి కూడా నాకు హక్కు లేదు. అది కూడా మీ నాన్నే కొట్టాలి. అరే సడన్ గా తగ్గిపోయిందే. ఏంట్రా తగ్గిపోయింది? ఇదిగో చూడు, కోపం వస్తే నేరుగా నా మీదే చూపించాలి. అబే నాకే కోపం లేదండి, వెన్ను నొప్పి తగ్గిపోయింది అని చెప్తున్నా. అదే ఇంటి కిటికీ తలుపులని తెరిచిపెట్టారు, ఎవరో ఇంటి మీద రాళ్ళు వేస్తున్నారండి. అవి రాళ్ళు కావు, వడగళ్ళవాన. వడగలంటే? మీ భాషలో చెప్పాలంటే ఐస్ గడ్డల రెయిన్ అని చెప్పొచ్చు. ఓ ఆపండి, అందరూ వెళ్ళి భోంచేసి పడుకోండి. ప్రొఫెషనల్ లీడర్. చాలు, నవ్వింది చాలు, అందరూ వెళ్ళి తిని పడుకోండి. నేను తినాలా? అవును. అమ్మని పాడమని చెప్పండి. అవు పాడండి. పాడదినా ప్లీజ్, అందరం కలిసి పాడదాం. లేచానికి నా వల్ల కాదు, ప్లీజ్. ఓ అర్థమైంది. భర్త పర్మిషన్ కోసం భార్య వెయిట్ చేస్తోంది. డాడీ పర్మిషన్ ఇచ్చేసారు కదమ్మా. ఎక్కడిచ్చారు? డాడీ పర్మిషన్ ఇచ్చేసారు కదా. ఆచి